సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీలో చర్చకొచ్చే అంశాలేంటో ఒకసారి చూద్దాం. ముందుగా తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఏం చేయాలి అనే అంశం ప్రధానంగా చర్చకొచ్చే ఛాన్స్ ఉంది. ఇక టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం ఎలా, ఏ విధంగా చేయాలి అన్నది కూడా చర్చ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక గద్దర్ అవార్డుల ప్రదానం పైన కూడా ప్రధానంగా చర్చ జరగచ్చు. చిన్న సినిమాలకు థియేటర్స్ కేటాయింపు, రాయితీలపై కూడా డిస్కషన్ ఉంటుంది. తెలంగాణ సంప్రదాయాలకు పెద్దపీట వేసే సినిమాలకు కూడా ప్రోత్సాహకాల విషయంలో మాట్లాడే అవకాశం ఉంది. ఈ మధ్య సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది. ఇక టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల రద్దుపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లోనే ఈ భేటీ మొదలు కాబోతోంది. లిస్ట్ లో ఉన్న సినీ ప్రముఖులందరూ కూడా ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ అక్కడికి చేరుకోబోతున్నారు. సీఎం రేవంత్ తో పాటు మంత్రులు, అదేవిధంగా అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతూ ఉన్నారు. సినీ ఇండస్ట్రీ అలాగే ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి ఖచ్చితంగా సమస్యను పరిష్కరిస్తాను అంటూ దిల్ రాజు ఇప్పటికే చెప్పారు. ఎఫ్టీసీ చైర్మన్ గా ఉన్న దిల్ రాజు ఈ మీటింగ్ ని ఏర్పాటు చేసేందుకు ఆయన ఒక స్టెప్ తీసుకున్నారని చెప్పాలి. సీఎం రేవంత్ తో మాట్లాడిన తర్వాత సినీ ప్రముఖులతో కూడా మాట్లాడి ఈ అపాయింట్మెంట్ తీసుకుని ఈ మీటింగ్ అయితే ఏర్పాటు చేయగలిగారు. అయితే ఈ మీటింగ్ లో ఎటువంటి అంశాలు చర్చకు వస్తాయి అన్నది మనం ఫోకస్ చేశాం. మరి ఈ అంశాల మీద ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతోంది, ఎంత సానుకూలంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది, ఈ భేటీ తర్వాత సినీ ఇండస్ట్రీలో జరిగే మార్పులు చేర్పులు ఏంటి, సో దీనిపై సినీ ప్రముఖులు భేటీ తరువాత ఏం మాట్లాడతారు ఏంటి అన్న వివరాలు కూడా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర భద్రతను కూడా భారీగా పెంచారు. సినీ ప్రముఖులందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ అక్కడికి చేరుకోబోతున్నారు. ఈ మీటింగ్ ఒక గంట లేకపోతే గంట పైనే జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్ పెద్దలందరూ కూడా ఇప్పటికే అక్కడ మీటింగ్ కోసం సిద్ధంగా ఉన్నారు. కొన్ని ప్రతిపాదనలతో సిద్ధంగా ఉన్నారు. మరి ఆ ప్రతిపాదనలకి ప్రభుత్వం నుండి ఎటువంటి రియాక్షన్ వస్తుంది, సీఎం రేవంత్ ఏం మాట్లాడతారు, ఎలా సానుకూలంగా స్పందిస్తారు, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ భేటీ మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఏం జరగచ్చు అన్న డిస్కషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరికొద్దిసేపట్లోనే ఈ భేటీ స్టార్ట్ కాబోతోంది. రైట్, ఏం జరగబోతోంది? ఇవాల్టి సమావేశంలో కీలకంగా మారబోతున్న అంశాలేంటి, అవి సినీ ఇండస్ట్రీకి ఎంతవరకు మైలేజ్ ఇస్తాయనేది చర్చ కాబోతోంది. ఇప్పుడు టాలీవుడ్ అభ్యర్థనలేంటి, సర్కార్ నుంచి ఎలాంటి హామీలు లభించబోతున్నాయి, కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగే సమావేశంతోనైనా ఈ ప్రభుత్వానికి పరిశ్రమకు ఉన్న గ్యాప్ పోడబోతుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అలాగే దిల్ రాజు నేతృత్వంలో ఆయన ఎఫ్టీసీ చైర్మన్ అయిన తరువాత జరుగుతున్న మొట్టమొదటి సమావేశం ఇది. ఆయనతో పాటు 45 మంది సభ్యులు లోపల వెయిట్ చేస్తూ ఉన్నారు. 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు దిల్ రాజు నేతృత్వంలో ఈ సమావేశానికి హాజరయ్యారు. మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డి కూడా అక్కడికి చేరుకుంటారు. సినిమాలను ప్రోత్సహించడానికే బెనిఫిట్లకు అనుమతిస్తాం, కానీ జనం ప్రాణాలు పోయినా చర్యలు తీసుకోవద్దు అంటూ ఎలా అని ఈ నెల 21న అసెంబ్లీలో జరిగిన చర్చలో ప్రశ్నించారు సీఎం రేవంత్. ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా, మా ప్రభుత్వమే అధ్యక్ష. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం. ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే, ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే మీరు లా చేయండి అధ్యక్ష. మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ స్టార్, ఫిలిం స్టార్, సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్. ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అని మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ, రాజకీయ ప్రముఖులకు కానీ, స్టార్లని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. అదే రేవంత్ వర్షన్ సంధ్యా థియేటర్ ఘటన టాలీవుడ్ ని షేక్ చేసిందని, పుష్ప సినిమా బంపర్ హిట్ అయిన రేవతి మృతి మాత్రం తనను తీవ్రంగా కలిచివేసిందంటూ మాట్లాడారు సీఎం రేవంత్. ఈ ఘటనలో అరెస్ట్ అయిన హీరో అల్లు అర్జున్ 24 గంటల్లోనే విడుదలయ్యారు. ఆ తరువాత ఈ నెల 21న అసెంబ్లీలో ప్రసంగించారు సీఎం రేవంత్. టాలీవుడ్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నేపథ్యంలోనే సినీ ప్రముఖులందరూ కలిసి సీఎం రేవంత్ దగ్గరకు వెళ్లి సమావేశం పెట్టాలని అభ్యర్థించడంతో ఈ రోజు మొత్తం దిల్ రాజు నేతృత్వంలో 45 మంది సభ్యులు కమాండ్ కంట్రోల్ సెంటర్ కి చేరుకున్నారు. మరి కాసేపట్లో
కాసేపట్లోనే రేవంత్ రెడ్డితో వారంతా కూడా భేటీ అవుతారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్ పూడుతుందా, ఇరువురి మధ్య అవగాహన కుదురుతుందా అంటే అవును అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి పరిశ్రమ వర్గాలు. సర్కార్కు సినీ పరిశ్రమకు మధ్య ఒక కనిపించని గ్యాప్ ఉన్నట్టు మాత్రం స్పష్టంగా మనకి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇవాల్టి భేటీపైనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సినీ పరిశ్రమ ప్రభుత్వం ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచబోతున్నట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కాబోతున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కి సినీ ప్రముఖులు ఆల్రెడీ చేరుకున్నారు. దిల్ రాజు, అల్లు అరవింద్, మురళీమోహన్, నాగార్జున, త్రివిక్రమ్, హరీష్ శంకర్, కొరటాల శివ, వశిష్ఠ, సాయి రాజేష్, బోయపాటి, సి కళ్యాణ్ వీరందరూ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సిద్ధంగా ఉన్నారు సీఎం రేవంత్ తో మీటింగ్ కోసం. 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు అందరూ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు. ఇక సిసిసికి హోంశాఖ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ జితేంద్ర కూడా చేరుకున్నారు. అధికారులను కూడా ఆహ్వానించారు మీటింగ్ కి. సో అధికారులు, కొంతమంది మంత్రులు, సీఎం రేవంత్ ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. ఈ భేటీలో సినీ ప్రముఖులు పాల్గొనడానికి ఇప్పటికీ అక్కడికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లబోతూ ఉన్నారు. ముఖ్యమంత్రి వెళ్లిన తర్వాత కొన్ని ప్రతిపాదనలతో సిద్ధంగా ఉన్న సినీ ప్రముఖులు ఈ విషయాల మీద చర్చించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా ఇకపై ఎలా ఉండబోతున్నాయి, బెనిఫిట్ షోలకు అవకాశం కల్పిస్తారా లేదా అన్నది కూడా ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ ఏం మాట్లాడారో మనం విన్నాం. సంధ్యా థియేటర్ ఘటన తరువాత నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు అంటూ తెగేసి చెప్పేశారు. మరి ఆ విషయం మీద ప్రధానంగా చర్చిస్తారా? చర్చించిన తరువాత సీఎం రేవంత్ మళ్ళీ సానుకూలంగా ఏమన్నా స్పందించే అవకాశం ఉంటుందా అన్న చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే మళ్ళీ సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో నిర్మాతలు, నటులు అందరూ కూడా బెనిఫిట్ షోల కోసం లేకపోతే టికెట్ల పెంపు కోసం ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఉంటారు. మరి ఈసారి అటువంటి పరిస్థితి ఉంటుందా లేదా? ఈ భేటీ తర్వాత ఈ అన్ని విషయాల మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.